హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద జావా సిరీస్. ఈ రోజు మనం టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ ద లాస్ట్ వీడియో మనం డేటా టైప్స్ చూసాం. దానికి దీనికి కొంచెం ఆ, సంబంధం ఉంటుంది. ఎందుకంటే డేటా టైప్స్ నే మనం కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ లో. అసలు టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ టు అదర్ డేటా టైప్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేసాం, దాన్ని అది ఒక ఇంట్ అని తీసుకున్నాం అంటే ఆ ఇంటీజర్ ని డబల్ లోకి మార్చడం, అంటే ఒక డేటా టైప్ ని ఇంకొక డేటా టైప్ యొక్క వేరియబుల్ లోకి మార్చడం, ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ని మార్చేయడం. దాన్నే టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ అని అంటాం. దాంట్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంప్లిసిట్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్ప్లిసిట్. ఫస్ట్ ఇంప్లిసిట్ అంటే ఏంటో చూద్దాం. ఇంప్లిసిట్ అంటే మనకి ఏదైనా ఒక చిన్న తక్కువ సైజు ఉన్న డేటాని డేటా టైప్ని ఎక్కువ సైజు ఉన్న డేటా టైప్లో పెట్టడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బైట్ బీజ్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాను. దీన్ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నా, ఎందుకంటే తర్వాత నేను ఏదైనా పెద్ద వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి, అది బయటలో పట్టకపోవచ్చు. సో దానికోసం నేను ఇంటీజర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను, దాన్ని ఏకి అసైన్ చేసేస్తాను. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే నా దగ్గర బి అనే ఒక వేరియబుల్ ఉంది, దాని టైప్ అనేది బైట్. ఆ బి అనే వేరియబుల్ని ఇంటీజర్ వేరియబుల్ ఏకి అసైన్ చెయ్యి అని చెప్తున్నాము. సో అది ఇంప్లిసిట్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది, మనం ఏమీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దాన్నే ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాము. ఇక్కడ మనం చూసుకుంటే ఇది సిరీస్, ఇలా వెళ్తే ఇంప్లిసిట్ అంటారు. అంటే బయట నుంచి షార్ట్ లోకి మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా అసైన్ చేసేస్తే అదే ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేసింది జేబిఎం. బయట నుంచి షార్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు, షార్ట్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి లాంగ్, లాంగ్ టు ఫ్లోట్, ఫ్లోట్ టు డబల్. ఇలా కంప్లీట్ కన్వర్ట్ చేసుకునే దాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. అండ్ ఎక్స్ప్లిసిట్ వచ్చేటప్పటికి దీనికి ఆపోజిట్, కన్వర్టింగ్ లార్జర్ డేటా టైప్ ఇంటూ స్మాలర్ డేటా టైప్. సో మనం ఏంటంటే పెద్ద సైజు ఉన్న డేటాని చిన్న సైజు ఉన్న డేటాలోకి కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే మన డేటా అనేది లాస్ అవ్వచ్చు, ఎందుకంటే మనం పెద్ద సైజు ఉన్న డేటాని చిన్న సైజులో పెడుతున్నాం కాబట్టి అది డేటా లాస్ అనేది ఉండొచ్చు. సపోజ్ దీన్నే రివర్స్ తీసుకుంటే దాన్ని ఎక్స్ప్లిసిట్ అంటారు. అంటే డబుల్ ఉంది, డబుల్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి. డబుల్ అనేది 8 బైట్స్, కానీ ఫ్లోట్ అనేది 4 బైట్సే. సో 8 బైట్స్ ఉన్న డేటాని 4 బైట్స్ ఉన్న ఫ్లోట్లో నేను స్టోర్ చేయాలని అనుకుంటున్నా. సో అప్పుడు నాకు ఖచ్చితంగా డేటా లాస్ అనేది వస్తుంది. సో దాన్నే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం అనుకున్నట్టుగానే డబుల్ తీసుకుందాం. డబుల్ ఏ ఈక్వల్ టు ఏదైనా పెద్ద నెంబర్ తీసుకుంటాను, ఇది డబుల్. సో దీన్ని నేను ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సారీ, ఇక్కడ మనం చూసుకున్నాం డబుల్కి ఏమో వస్తుంది. ఫ్లోట్ ఎఫ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఫ్లోట్ ఎఫ్లో ఏ అనేది పెట్టేసా డబల్ని. సో ఇలా పెడితే ఏమైంది అంటే ఆ డబల్ అనేది చాలా పెద్ద వాల్యూని స్టోర్ చేసుకుంది, ఇది ఫ్లోట్ అనేది అంత పెద్ద వాల్యూని స్టోర్ చేసుకోలేదు. సో ఇక్కడ మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే ఇంత పెద్ద వాల్యూని ఫ్లోట్లో స్టోర్ చేయలేను, ఎందుకంటే ఫ్లోట్ అనేది ఓన్లీ 4 బైట్సే కాబట్టి. ఫ్లోట్ అనేది ఓన్లీ 4 బైట్సే, సో దాన్ని స్టోర్ చేసుకోలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేస్తాం. అంటే దాని ఏదైతే వాల్యూ ఏదైతే వేరియబుల్ ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తున్నామో దాని ముందు ఒక బ్రాకెట్స్ పెట్టి అది దేంట్లో కన్వర్ట్ చేస్తున్నామో చెప్పాలి. అంటే ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్లోట్ అని పెడతాం. ఇక్కడ ఫ్లోట్ అని పెడితే అప్పుడు మనం సిస్టమ్కి ఏం చెప్తున్నాం అంటే ఇది డబులే, కానీ నేను దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసేది అది. సో ఇది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే. ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఇది. ఇప్పుడు మనం కోడ్ కోడ్ చేద్దాం. ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, టైప్ కన్వర్షన్. ఫైల్ నేమే క్లాస్ నేమ్ ఉండాలి, మెయిన్ క్లాస్ నేమ్. సో ఫస్ట్ మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ జావాలో కామెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉండిద్ది. కామెంట్స్ అంటే ఏంటంటే
ఇప్పుడు నేను ఇందులో ఇది డబల్ స్లాషెస్ లో రాయాలి కామెంట్స్ అనేది. కామెంట్స్ లో నేను ఏది రాసినా కానీ అది కంపైలర్కి సంబంధం ఉండదు, ఏదైనా రాసుకోవచ్చు, అది ఎగ్జిక్యూషన్ అనేది అవ్వదు. ఎప్పుడైతే కంపైలర్ కామెంట్స్ చూస్తుందో దాన్ని ఇగ్నోర్ చేసేసింది. సో జస్ట్ నేను మనకి తెలియడం కోసం కామెంట్స్ లో పెడతాను. టైప్ కన్వర్షన్ ఇంప్లిసిట్ చేద్దాం. ఇంప్లిసిట్ ఒక వేరియబుల్ తీసుకుంటాను. బైట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. సపోజ్ ఇంత చూసినట్టే ఎగ్జాంపుల్లో బైట్ ఈజ్ ఈక్వల్ టు 1 20 24 అలా తీసుకుంటాను. తర్వాత ఒక షార్ట్ వేరియబుల్ షార్ట్ ఒకటి వేరియబుల్ తీసుకున్నాను, ఏదో ఒక S1 అలాగా, ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బైట్ అనే వేరియబుల్ని బి అనే దాన్ని ఎస్కి అసైన్ చేస్తాను, S1కి. సో అదేమవుతుందంటే షార్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కావాలంటే ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ S1 అన్నాను, ఇప్పుడు S1 ప్రింట్ అయిపోతుంది. S1 అంటే 24 కాబట్టి 24 ప్రింట్ అయిపోయింది. 24 ప్రింట్ అయిపోయింది మనకి. దీన్ని ఇంప్లిసిట్ అంటాం. కావాలంటే మ్, మనం బయటలో ఉన్న వాల్యూని, బయట బి అని ఆల్రెడీ ఉంది, దీన్ని ఫ్లోట్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే బయట అనేది ఇంటీజర్ వాల్యూ, ఇదేం ఫ్లోటింగ్ పాయింట్. చూద్దాం కన్వర్ట్ చేసి ఏమవుతుందో. ఇలా పెట్టాను నేను సేమ్ ఇందాకలాగే. ఎఫ్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏం చేసి చూద్దాం. సో మనకి ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోయింది. ఫ్లోట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ ని తీసుకునేది కాబట్టి 0.0 వచ్చింది. సో ఇది ఇంప్లిసిట్ అండ్. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ చూద్దాం. ఎక్స్ప్లిసిట్ అంటే మనం చూసుకున్నట్టుగానే పెద్ద వాల్యూని చిన్న వాల్యూలో కన్వర్ట్ చేయటం. సపోజ్ డబుల్ తీసుకుంటాను నేను. డబుల్ డి ఈజ్ ఈక్వల్ టు ఏదో పెద్ద వాల్యూ తీసుకున్నాం, దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అన్న. సేమ్ ఇంత చేసినాక చేద్దాం అని అనుకున్నాను, కానీ ఇక్కడ ఎర్రర్స్ అనేది వచ్చేస్తుంది. ఏమొచ్చింది ఎర్రర్? కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. అంటే డబుల్ని ఇంట్లో కన్వర్ట్ చేయలేను, ఎక్స్ప్లిసిట్ గానే కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇలా పెట్టుకోవాలి, ఒక బ్రాకెట్స్ పెట్టుకొని దాన్ని నేను ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను అని దీన్ని చెప్పాలి దీనికి. తర్వాత దాన్ని కావాలంటే ప్రింట్ మనం తర్వాత వాడుకోవచ్చు దాన్ని. సరిపోదు. సో ఇప్పుడు మనకి ఇంటీజర్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ లాస్ అయితే అవ్వలేదు, ఎందుకంటే ఇంటీజర్లో సరిపోయే వాల్యూ తీసుకున్నాం కాబట్టి మనం. కానీ దీనికన్నా ఇంటీజర్లో పట్టణ దానికన్నా పెద్ద వాల్యూ తీసుకుని అప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ అనేది వచ్చేసింది. సో నేను ఇంటీజర్లో పట్టకన్నా ఉండే అంత పెద్ద వాల్యూ తీసుకున్నాను. ఏం జరిగిందో చూద్దాం. సో ఇక్కడైతే డేటా లాస్ అనేది ఏం రాలేదు, బట్ ఒక్కోసారి డేటా లాస్ అనేది ఉంటుంది. సో మనం ఎక్స్ప్లిసిట్ గా కన్వర్ట్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి, బట్ యూస్ చేయాల్సి రావచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.